హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం 9 అయినటువంటి ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అనేటువంటి లెసన్ మీద మనం ఈరోజైతే టెస్ట్ 9ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో టెక్స్ట్ 9కి సంబంధించి మీ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు అనుకుంటున్నాను. సో మన వీడియోస్ని లేదా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఆ, మనం ఇక ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన కాగితపు పరిశ్రమలు. ఆప్షన్ 1 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 2 తూర్పు గోదావరి, ఆప్షన్ 3 కర్నూలు, ఆప్షన్ 4 2 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 2 మరియు 3 తూర్పు గోదావరి, కర్నూలులో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాగిత పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. కాగితపు పరిశ్రమలో సాధారణంగా ఉపయోగించే కలప. ఆప్షన్ 1 వెదురు, ఆప్షన్ 2 యూకిలిప్టస్, ఆప్షన్ 3 సుభాబుల్, ఆప్షన్ 4 పైవన్నీ. కాగితపు పరిశ్రమలో సాధారణంగా ఉపయోగించే కలపది ఏంటి? కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ. సో కాగితం తయారు చేయడానికి కావాల్సిన కలప ఏంటంటే వెదురు కలపను ఉపయోగిస్తారు, యూకిలిప్టస్ని ఉపయోగిస్తారు, సుబాబుల్ని ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. ఆంధ్ర పేపర్ మిల్ రాజమండ్రికి సంవత్సరానికి ఖర్చయ్యే విద్యుత్తు మెగావాట్లలో. ఆప్షన్ 1 15,000 మెగావాట్లు, ఆప్షన్ 2 20,000 మెగావాట్లు, ఆప్షన్ 3 25,000 మెగావాట్లు, ఆప్షన్ 4 30,000 మెగావాట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 25,000 మెగావాట్లు. రాజమండ్రి పేపర్ మిల్లుకు సంవత్సరానికి ఖర్చు అయ్యే విద్యుత్తు 25,000 మెగావాట్ల పవర్ని యూజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్త్ క్వశ్చన్. ప్రస్తుతం పేపర్ తయారీకి ఏ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ 1 వెదురు, ఆప్షన్ 2 యూకిలిప్టస్, ఆప్షన్ 3 సుభాబుల్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, సుబాబుల్. ప్రస్తుత రోజుల్లో పేపర్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి కలప సుబాబుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. వాస్తవంగా కాగితం ఎన్ని దశలలో తయారవుతుంది? ఆప్షన్ 1 4 దశలలో, ఆప్షన్ 2 5 దశలలో, ఆప్షన్ 3 6 దశలలో, ఆప్షన్ 4 7 దశలలో. సో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 5 దశల్లో. వాస్తవంగా కాగితాన్ని మనం తయారు చేయాలంటే 5 దశలలో పేపర్ని అవుట్పుట్ని తీసుకొస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సిక్స్త్ క్వశ్చన్. పేపర్ తయారీ దశలో భాగం కానిది. ఆప్షన్ 1 ముక్కలు చేయడం, ఆప్షన్ 2 గుజ్జుని పరచడం, ఆప్షన్ 3 ఒత్తడం, ఆప్షన్ 4 వేరుపరచడం. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, వేరుపరచడం. వేరుపరచడం అనేది పేపర్ తయారీ భాగంలో దశలలో ఒకటి కానిది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. కాగితపు పరిశ్రమలో రోజుకు ఎన్ని గంటల పని జరుగుతూ ఉంటుంది? ఆప్షన్ 1 12 గంటలు, ఆప్షన్ 2 15 గంటలు, ఆప్షన్ 3 16 గంటలు, ఆప్షన్ 4 24 గంటలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 24 గంటలు పని జరుగుతూ ఉంటుంది. కాగిత పరిశ్రమ రోజుకు 24 గంటలు పని జరుగుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 8th క్వశ్చన్. కాగితపు పరిశ్రమలో కార్మికులు ఎన్ని షిఫ్ట్లో పనిచేస్తారు? ఆప్షన్ 1 2 షిఫ్ట్లు, ఆప్షన్ 2 3 షిఫ్ట్లు, ఆప్షన్ 3 4 షిఫ్ట్లు, ఆప్షన్ 4 5 షిఫ్ట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 3 షిఫ్ట్లు. 3 8 8 3 24. సో రోజు 24 గంటలకి 3 షిఫ్ట్లు చొప్పున అక్కడ వర్కర్స్ పని చేస్తారు, కార్మికులు పని చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 9th క్వశ్చన్. కాగితపు పరిశ్రమ 24 గంటలు పని చేయగా మిగిలిన 3 షిఫ్ట్లలో 8 గంటల చొప్పున పని చేయగా ప్రతి షిఫ్ట్లో ఉండే కార్మికుల సంఖ్య? ఆప్షన్ 1 700 నుండి 800, ఆప్షన్ 2 800 నుండి 900, ఆప్షన్ 3 900 నుండి 1000, ఆప్షన్ 4 1000 నుండి 1100. సో ప్రతి షిఫ్ట్కి ఎంతమంది వర్కర్లు, కార్మికులు అక్కడ పనిచేస్తారు? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 800 నుండి 900 మంది 8 గంటల చొప్పున ప్రతి షిఫ్ట్కు పనిచేస్తూ రోజుకు 3 షిఫ్ట్లు వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10వ క్వశ్చన్. కాగితపు పరిశ్రమలో పనిచేసే శాశ్వత ఉద్యోగస్తులకు ఇచ్చే సదుపాయం? ఆప్షన్ 1 ప్రావిడెంట్ ఫండ్, ఆప్షన్ 2 ఆరోగ్య బీమా, ఆప్షన్ 3 సెలవులు పొందే సదుపాయం, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ. సో శాశ్వతంగా ఎవరైతే ఉద్యోగస్తులు కాగిత పరిశ్రమలో పనిచేస్తుంటారో వారికి ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ మరియు ఆరోగ్య బీమా, ఈఐఎస్, అలాగే సెలవులు పొందేటువంటి సౌకర్యం కూడా వాళ్ళకు ఇన్ని అన్నీ ఉంటాయన్నమాట. సో వీరికి పైవన్నీ కూడా లభిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. బ్యాచ్ నెంబర్ 200 గుజ్జుపరిచే విభాగంలో ఉంటే బ్యాచ్ నెంబర్ 199 ఏ విభాగంలో ఉండవచ్చు? ఆప్షన్ 1 కటింగ్ విభాగము, ఆప్షన్ 2 ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం విభాగంలో, ఆప్షన్ 3 ఒత్తడం, ముక్కలు చేయడం విభాగంలో, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం యొక్క విభాగంలో ఉంటుంది. సో 200 బ్యాచ్ నెంబర్ ఏదైతే గుజ్జుపరచడం విభాగంలో ఉంటే దానికి ముందు చేయాల్సినటువంటి వర్క్, దానికి ముందు ఉన్నటువంటి బ్యాచ్ నెంబరు ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం అనే విభాగం కింద ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 12th క్వశ్చన్. కాగితపు పరిశ్రమలో కలపను కాగితంగా మార్చే ప్రక్రియలో మొదటి దశ? సో ఆప్షన్ 1 గుజ్జును పరచడం, ఆప్షన్ 2 కలప గుజ్జు తయారీ,
ఆప్షన్ 3 ఒత్తడం, ఆప్షన్ 4 ముక్కలు చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని ఎంచుకొని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. సో ఫస్ట్ ఏదైతే ఆ కర్ర ఉందో ఆ వెదురు లేదా సుబాబు లేదా యూక్లిప్టస్ మొక్కలను తీసుకొని ఆ యొక్క మొద్దుల్ని మొదటగా చిన్న ముక్కలుగా కట్ చేస్తారనమాట. ముక్కలు చేయడం మొదట ప్రక్రియ, ముక్కలు చేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13th క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని వాక్యం. ఆప్షన్ 1 కాగితపు పరిశ్రమ వల్ల నీరు కాలుష్యం అవుతాయి. ఆప్షన్ 2 ఘనరూప వ్యర్థాలను ఎరువుగా వాడవచ్చు. ఆప్షన్ 3 శాశ్వత ఉద్యోగులు అనేక అలవెన్సులు, ఉచిత నివాసం, పిల్లలకు ఉచిత విద్య వంటి సౌకర్యాలు పొందుతారు. ఆప్షన్ 4 అప్పుడప్పుడు పని లభించే వారిని శాశ్వత ఉద్యోగులు అంటారు. సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని ఎంచుకొని కామెంట్ అయితే చేయండి. సరికాని వాక్యాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. సో అప్పుడప్పుడు పనిచేసే వారిని శాశ్వత ఉద్యోగులు అంటారు అనేది తప్పు. రెగ్యులర్గా పనిచేసేవారు శాశ్వత ఉద్యోగులు అవుతారు. సో ఫోర్త్ వన్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. మన దేశంలో ఈ క్రింది వాటిలో ఏ ఏ దేశాలతో కాగితం అమ్మకాలు జరగడం లేదు? ఆప్షన్ 1 శ్రీలంక బంగ్లాదేశ్, ఆప్షన్ 2 నేపాల్ మలేషియా, ఆప్షన్ 3 సింగపూర్ దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా అమెరికా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. ఆస్ట్రేలియా అమెరికా తోటి మన దేశంలో కాగిత అమ్మకాలు ఈ రెండు దేశాలకి చేయట్లేదన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. ఈఎస్ఐ అనగా ఆప్షన్ 1 ఎంప్లాయీస్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్, ఆప్షన్ 2 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ఆప్షన్ 3 ఎంప్లాయీస్ సేఫ్టీ ఇన్సూరెన్స్, ఆప్షన్ 4 ఎంప్లాయీస్ స్టేబుల్ ఇన్సూరెన్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈ సెకండ్ వన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఇది కార్మికులకు ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రతకు ఉపయోగపడేటువంటి స్కీమ్ అనమాట. శాశ్వత ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇది ఒక అలవెన్స్గా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఉచిత మందులు, ఉచిత వైద్యాన్ని ఇస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. క్రింది వాటిలో కాగితపు తయారీలో ఉపయోగించే రసాయనాలు. ఆప్షన్ 1 ఉప్పు, ఆప్షన్ 2 కాస్మిక్ సోడా, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని ఎంచుకొని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ పై 2. ఉప్పు, కాస్మిక్ సోడాను కాగితం తయారు చేసేటప్పుడు మనం రసాయనాలుగా ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. వింత చెట్టుకు మరొక పేరు. ఆప్షన్ 1 సుబాబుల్, ఆప్షన్ 2 వెదురు, ఆప్షన్ 3 నీలగిరి చెట్లు, ఆప్షన్ 4 వేప చెట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, వెదురు. మొట్టమొదట రోజుల్లో మనం పేపర్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి కర్రగుజ్జు వెదురు. సో ఈ వెదురు చెట్లకు వింత చెట్లు అని కూడా మరొక పేరు కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. ముడి పదార్థాలు అనగా ఆప్షన్ 1 తయారు చేయడానికి అవసరమయ్యే వస్తువులు, ఆప్షన్ 2 తయారు చేసేటువంటి మనుషులు, ఆప్షన్ 3 మూలధనం, ఆప్షన్ 4 అంత్య వస్తువు. సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. తయారీకి ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమయ్యేటువంటి ఇంగ్రీడియంట్స్, వస్తువుల్ని మనం ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. కార్మికులు ఎన్ని రకాలుగా ఉంటారు? ఆప్షన్ 1 ఒక రకమైనటువంటి కార్మికులు, ఆప్షన్ 2 2 రకాలు, ఆప్షన్ 3 3 రకాలు, ఆప్షన్ 4 4 రకాలు. సో కార్మికులు అనేవారు ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగస్తులు, కార్మికుల ఉద్యోగస్తులు ఉంటారు? సో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. 3 రకాలైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. ఒకరు శాశ్వత ఉద్యోగులు, మరి ఒకరు కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరి ఒకరు పార్ట్ టైం ఉద్యోగస్తులు. సో ఈ ముగ్గురు 3 రకాల కార్మికులు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్, 20th క్వశ్చన్. శాశ్వత ఉద్యోగులు పొందేవి. ఆప్షన్ 1 స్థిర వేతనం, ఇంక్రిమెంట్లు, ఆప్షన్ 2 పిఎఫ్ ఈఎస్ఐ, ఆప్షన్ 3 సెలవులు అలవెన్సులు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ. సో శాశ్వత ఉద్యోగికి కంపెనీ నుంచి వస్తే, ఫ్యాక్టరీ నుంచి వచ్చేవి లేదా కంపెనీ నుంచి వచ్చేవన్నీ కూడా స్థిరమైనటువంటి వేతనం ఇస్తారు. సంవత్సరానికి ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆరోగ్య బీమా ఉంటుంది, సెలవులు ఉంటాయి, దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అలవెన్స్లు కూడా ఉంటాయి. సో ఈ ఎగ్జామ్కి 20 బిట్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్లో వెళ్దాం. సో ఫస్ట్ ఇంగ్లీష్లో 21 క్వశ్చన్. The sound was a familiar one. Choose the antonym of familiar. ఫెమిలియర్కి సరైనటువంటి యాంటానిమ్ ఏది? ఆప్షన్ 1 వెల్ నోన్, ఆప్షన్ 2 స్ట్రేంజ్, ఆప్షన్ 3 కౌడ్, ఆప్షన్ 4 బ్రాడ్. సో కరెక్ట్ ఆప్షన్ ఎంచుకొని కామెంట్ అయితే చేయండి. సో చూడండి, ఫ్యామిలియర్ అనేది యాంటానిమ్ అడిగాడు కాబట్టి ఫెమిలియర్ అంటే బాగా తెలిసిన అనేటువంటి నేమ్ వస్తుంది. సో వెల్ నోన్ అని కూడా మనం చెప్పొచ్చు. సో మనకు అడిగింది ఏంటంటే యాంటానిమ్ కాబట్టి, వ్యతిరేకం కాబట్టి ఇది వచ్చేసి సినానిమ్ అవుతుంది. యాంటానిమ్ కాబట్టి బాగా తెలిసిన దానికి స్ట్రేంజ్ అనేటువంటి ఆప్షన్ని పెట్టొచ్చు. స్ట్రేంజ్ అంటే కొత్త వ్యక్తి అని అర్థం వస్తుంది, తెలియని వ్యక్తి, కొత్త వ్యక్తి అని అర్థం వస్తుంది కాబట్టి స్ట్రేంజ్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద. ద అఫాన్ వాజ్ బ్రాట్ అప్ బై ఏ ఫాదర్ అనేది సెంటెన్స్. సో మీనింగ్ ఆఫ్ ద ప్రేజల్ వర్బ్ బ్రాట్ అప్ యొక్క మీనింగ్ ఏంటి ఈ సెంటెన్స్లో? ద అఫాన్ వాజ్ బ్రాట్ అప్ బై ఏ ఫాదర్. సో ఆప్షన్ 1 పేరెంటింగ్, ఆప్షన్ 2 అబ్జర్వ్, ఆప్షన్ 3 రిజెంబుల్, ఆప్షన్ 4 వెయిట్. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ బ్రాటప్ అంటే, అర్ఫాన్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలైనటువంటి అర్థం ఇక్కడ.
ఇక్కడ బ్రాటప్ అంటే అనాథమైనటువంటి పిల్లల్ని పెంచడం అనమాట. బ్రాటప్ అంటే వాళ్ళకి సరైనటువంటి ఆహారము, సరైనటువంటి పోషకాలన్నీ ఇస్తూ వారిని పెంచడం, దగ్గరుండి వాళ్ళని చూసుకోవడం అనమాట. ఇక్కడ బ్రాటప్ అనే మీనింగ్ ఒక ఫాదర్ లాగా ఉండి చూసుకోవడం. సో దీనికి అర్థం ఏమొస్తుందంటే పేరెంటింగ్ అని వస్తుంది. పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఏం చేస్తారో అలా చేస్తున్నారు కాబట్టి బ్రాటప్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. The old man was knocked dash by a car while he was crossing the road. The old man was knocked dash by a car while he was crossing the road. చూడండి, ఆప్షన్ 1 అవుట్, ఆప్షన్ 2 డౌన్, ఆప్షన్ 3 knocked off, ఆప్షన్ 4 knocked in. సో ఫస్ట్ది నాకుడ్ అవుట్, నాకుడ్ డౌన్, నాకుడ్ ఆఫ్, నాకుడ్ ఇన్. సో అక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ నాక్డ్ డౌన్. సో నాక్డ్ అవుట్, నాక్డ్ డౌన్ రెండు ఒకే మీనింగ్ వస్తాయి, కానీ సిచ్యువేషన్ బట్టి ఇది అన్కాన్షియస్, కాన్షియస్లో చేసేది. సో ఇక్కడ దీనికైతే ఆన్సరు నాక్డ్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. విచ్ అండర్లైన్ వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ సేమ్? సో ఇక్కడ చూడండి, కేర్, చీజ్, చైర్, కార్. సో ఏవైతే కింద ఆప్షన్స్ ఉన్నాయో ఫస్ట్ది కేర్, చీజ్, ఆప్షన్ 2 చీజ్ చైర్, ఆప్షన్ 3 చైర్ కారు, ఆప్షన్ 4 కేర్ కారు. సో ఏదైతే రైట్ ఆన్సర్ ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్. చూడండి, కేర్. ఇక్కడ సీని ఈ వర్డ్లో కేర్గా పలుకుతున్నాం, ఇక్కడ సీని చాగా పలుకుతున్నాం. ఇక్కడ కాగా పలికాం, ఇక్కడ చాగా పలికాం, ఇక్కడ కూడా చైర్ అని పలికాం, ఇక్కడ కాగా పలికాం. సో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారము వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ సేమ్, ఒకే రకంగా పలికేటువంటి వర్డ్స్ ఏవి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, కేరు చీజు, కేరు చీజు, ఇది కరెక్ట్ కాదు. రెండవది చీజు చైరు, చీ చే, ఇది కూడా కరెక్ట్ కాదు. మూడవది చైరు కారు, ఇక్కడ చా, ఇక్కడ కా, ఇది కరెక్ట్ కాదు. 4th వన్ ఈజ్ కార్, కేర్ కార్, కే కా, ఇవి రెండు కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 25th క్వశ్చన్. అవర్ గ్రాండ్ ఫాదర్ లీవ్స్ ఇన్ బిగ్ హౌస్ ఏ స్టోన్ బిల్ట్, బ్రాకెట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అరేంజ్ ద అడ్జెక్టివ్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. అడ్జెక్టివ్స్కి కరెక్ట్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, ఆ ఆర్డర్ ప్రకారము ఆ యొక్క సెంటెన్స్ని సెట్ చేయాలి. సో చూడండి, ఆప్షన్ 1 ఏ స్టోన్ బిల్ట్ బిగ్ హౌస్, ఆప్షన్ 2 ఏ హౌస్ బిగ్ స్టోన్ బిల్ట్, ఆప్షన్ 3 ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్, ఆప్షన్ 4 ఏ బిగ్ స్టోన్ హౌస్ బిల్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని అడ్జెక్టివ్ ఆఫ్ ఆర్డర్లో అరేంజ్ ఆఫ్ అడ్జెక్టివ్ కరెక్ట్ ఆర్డర్ అనమాట. కామెంట్లో పెట్టండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. బిగ్ అనేది మొదట, స్టోన్ బిల్ట్ అనేది ఒకటి, నెక్స్ట్ హౌస్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. వై డోంట్ ఇట్ వి సీ ఏ ఫిలిం టు నైట్? ఆప్షన్ 1 ఇది ఎంక్వైరింగా, ఆప్షన్ 2 ఆర్డరింగా, ఆప్షన్ 3 సజెషనా, ఆప్షన్ 4 కంపీలింగా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. చూడండి ఒకసారి మళ్ళీ, వై డోంట్ ఇట్ వీ సీ ఏ ఫిల్మ్ టు నైట్? ఎంక్వైరింగా, ఆర్డరింగా, సజెషనా, కంపైలింగా?
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, సజెషన్. సజెషన్ చేస్తున్నారు, ఎందుకు నువ్వు రాత్రి సినిమా చూడలేదు, ఎందుకు చూసిండొచ్చు కదా అని. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 27th. విచ్ మోడల్ వర్బ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ? ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. సో ఆప్షన్ 1 కెన్, ఆప్షన్ 2 మే, ఆప్షన్ 3 మస్ట్, ఆప్షన్ 4 షుడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, కెన్. కెన్ అనేది ఎబిలిటీని, సో ఎక్స్ప్రెస్ ఎబిలిటీని చెప్తుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 28. ఐడెంటిఫై ద వర్డ్ విత్ సఫిక్స్. ఐడెంటిఫై ద వర్డ్ విత్ సఫిక్స్. సఫిక్స్ ఉన్నటువంటి వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ 1 ప్రిపేర్, ఆప్షన్ 2 సూపర్ స్క్రిప్ట్, ఆప్షన్ 3 నాన్ సెన్స్, ఆప్షన్ 4 జియాలజీ. సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్, సో ఇక్కడ చూడండి సఫిక్స్ అన్నారు. సఫిక్స్ అంటే ఒక పదానికి చివర యాడ్ అయ్యేటువంటి ఫ్రేజ్ లేదా ఒక పదానికి చివర యాడ్ అయ్యేటువంటి వర్డ్ని సఫిక్స్ అంటారు. అదే ఒక పదానికి ముందుగా యాడ్ అయ్యేటువంటి వర్డ్ అయితే ప్రీఫిక్స్. ప్రీఫిక్స్ ముందుగా యాడ్ అయ్యేది ప్రీఫిక్స్ అంటారు. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో మనకు ప్రీ అనేది ముందు, సూపర్ అనేది ముందు, నాన్ సెన్స్ అనేది ముందు. సో ఇక్కడ జియాలజీ అనేది 4th లాస్ట్ సఫిక్స్ ఉందన్నమాట. ఇది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ చూడండి. ఆప్షన్ 1 పిక్చర్, ఆప్షన్ 2 నేచర్, ఆప్షన్ 3 మిక్చర్, ఆప్షన్ 4 ట్రెజర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, ట్రెజర్ అనేది రాంగ్ ఉంది. ఇక్కడ డబుల్ ఎస్ ఉంది, ఒక ఎస్ని తీసేయాలి. ట్రెజర్ అంటే ధనము, నిధి అని వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద లాస్ట్ క్వశ్చన్ ఈ ఎగ్జామ్కి, ఇంగ్లీష్కి లాస్ట్ క్వశ్చన్ ఇది. రవి లుక్ దేర్, లతా ఈజ్ డాష్ ఫుడ్. ఆప్షన్ 1 కుక్స్, ఆప్షన్ 2 కుకింగ్, ఆప్షన్ 3 కుక్డ్, ఆప్షన్ 4 హ్యాజ్ కుక్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, కుకింగ్. చూడండి, రవి లుక్ దేర్, చూడు రవి, లత అన్నం వండుతూ ఉంది. ఇక్కడ ఈజ్ ఉంది. సో ఈజ్ కంటిన్యూస్లో ఉపయోగిస్తారు. ఈజ్ ఆరు ప్రజెంట్లో ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఈజ్ వచ్చినప్పుడు ఇంగ్ వస్తుంది. సో లత ఈజ్ కుకింగ్ ఫుడ్. సో ఈరోజు ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. సో దయచేసి లైక్ అనేది మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.